హలో ఎవ్రీవాన్. ఈరోజు మీ ముందుకు ఇక్కడ చూపిస్తున్న న్యూ బటర్ఫ్లై శారీ కుచ్చు డిజైన్ ఎలా కొట్టాలి అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా దానికి కావాల్సిన మెటీరియల్స్ అయితే చూద్దామన్నమాట. మీరు ఏ కలర్ థ్రెడ్ యూజ్ చేస్తారో అది మీరు తీసుకొని, నేనైతే ఇక్కడ బ్లూ యూజ్ చేశాను కాబట్టి మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ టాజిల్ ఎలా చేయాలనేది చూసుకోండి. ఒక చిన్న అట్ట ముక్క ఒక 2 ఇంచెస్ తోటి తీసుకోండి. 2 ఇంచెస్ తీసుకొని ఇప్పుడు థ్రెడ్ మనం ఎలా చుట్టాలనేది చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి థ్రెడ్ మనం సింగిల్ థ్రెడ్ అయితే 140 ఆర్ 160 వేసుకోండి. అలాగే మళ్ళీ మీకు డబుల్ థ్రెడ్ యూజ్ చేశారనుకో 80 ఆర్ 60 వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రౌండ్ అప్స్ అయితే వేసుకొని కౌంట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చిన్న అట్ట ముక్క వచ్చేసి అది మనం కొంచెం స్ట్రాంగ్గా ఉన్నది తీసుకోండి, వంగిపోకుండా ఉండాలన్నమాట. ఇంకోటి 3 ఫింగర్స్ పెట్టి స్ట్రైట్గా కూడా చుట్టేసుకోవచ్చు, అలా కూడా వచ్చేస్తుంది, ఈజీగా ఉంటుందన్నమాట. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా. ఇప్పుడు చూడండి, డైరెక్ట్ థ్రెడ్ కట్ చేయకుండా సిల్క్ థ్రెడ్తో ఈ విధంగా ఇట్లా ఒక 2-3 ఆర్ 3 నాట్స్ అయితే వేసుకోండి. రౌండ్స్ వేసి ఒక 2 నాట్స్ వేసుకోండి, టైట్గా ఉండడానికి వీలుంటుంది అనమాట. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈజీగా ముడిపడిపోతుంది. ఇట్లా ఒక 3-4 వేసుకున్నామనుకో టైట్గా ఉంటుంది. వేసి ఇప్పుడు కట్ చేయండి. ఇప్పుడు కట్ చేసుకున్నాక నెక్స్ట్ జెర్రీ థ్రెడ్ ఉంటుంది కదా అండి, మనకు గోల్డ్ జెర్రీ థ్రెడ్ ఆల్రెడీ మీ శారీ కుచ్చి వాళ్ళ దగ్గర ఉంటుంది కదా, చూడండి. ఇప్పుడు అది ఎలా చుట్టాలనేది చూడండి. టాజల్కి సేమ్ ప్రాసెస్, ఇంతకుముందు మనం సిల్క్ థ్రెడ్ ఎలా చుట్టామో యాజ్ టీజ్ అలానే చుట్టాలన్నమాట. ఒక 8 ఆర్ 10 వేసుకోండి. అది కూడా రౌండ్స్ వేసుకున్నాక సేమ్ నాట్స్ ఒక 5-6 వేసుకుంటే టైట్గా ఉంటుంది, లుక్ కూడా బాగుంటుంది అనమాట చూడడానికి. ఆ వీడియో మొత్తం స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే నేను ఎలా చేశాను, ఎలా స్టిచ్ చేశాను అనేది ఉండదు. నేను ముందు ఒక వీడియో అప్లోడ్ చేసిన దాంట్లో మీరు ఎన్ని థ్రెడ్స్ లైన్స్ తీసుకున్నారు థ్రెడ్స్ అని అడుగుతున్నారు. మీరు వీడియో పూర్తిగా చూడండి, నేను చెప్తున్నాను ప్రతి ఒక్కటి. మీరు స్కిప్ చేయకుండా చూస్తే నేను ప్రతి ఒక్కటి చెప్పేది మీకు అర్థమవుతుంది, మళ్ళీ అడగడం ఎందుకు. చూసారా, ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్నాక మళ్ళీ ఇవన్నీ స్ట్రైట్గా ఉన్నాయా లేదా అనేది మనం చూసుకోవాలన్నమాట. స్ట్రైట్గా కట్ చేసుకుంటే నీట్గా కనిపిస్తుంది కదా, స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు టాజిల్ అయితే రెడీ అయిపోయింది అనమాట. బటర్ఫ్లై టాజిల్ వచ్చేసి రెడీ అయిపోయింది. ఈ విధంగా సింపుల్గా చేసుకో. ఇప్పుడు డిజైన్ కుట్టడానికి కావాల్సిన మెటీరియల్స్ అయితే చూద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ ఈ మెటీరియల్స్ నేను 4 రకాలు అయితే యూజ్ చేశాను అనమాట. 2 అంటే మీ దగ్గర ఉన్న రైస్ బీట్స్, మీ దగ్గర ఏవి ఉన్నా అవి యూజ్ చేసుకోవచ్చు. నేను నా దగ్గర ఉన్నాయి చెప్తున్నాను. అలాగా స్మాల్ అంటే కొంచెం బిగ్ సైజు అవి రోజ్ బీడ్స్ తీసుకున్నాను. అలా విధంగా స్మాల్ సైజ్ గోల్డ్ బీడ్స్ మొత్తం 4 రకాలు అయితే యూజ్ చేశాను అనమాట ఇక్కడ. ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియోలోకి వెళ్ళిపోదాం మనము. స్టిచ్చింగ్ వీడియోకి వెళ్ళే ముందు నార్మల్ నీడిల్ ఉంటుంది కదా మన దగ్గర, నార్మల్ నీడిల్కి మనం వచ్చి మీకు శారీ అంచు ఏ కలర్ ఉంటే ఆ కలర్ తీసుకొని, మీకు జస్ట్ నేను స్టిచ్చింగ్ కోసం చెప్తున్నాను కాబట్టి నేను అనదర్ థ్రెడ్ యూజ్ చేస్తున్నాను అనమాట. మీకు శారీకి సంబంధించిన థ్రెడ్ యూజ్ చేసుకోండి. ఈ విధంగా మనం డబ్బల్ వేసుకోవాలంటే ఇది 4 లైన్స్ వచ్చేలాగా పెట్టుకోవాలి మనం. థ్రెడ్ వచ్చేసి అర్థమవుతుందా అండి, 4 లైన్స్ వచ్చేలాగా పెట్టేసుకోవాలి మనము. నెక్స్ట్ నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూసే వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా చూసి మాత్రం వెళ్ళకండి, ఒక లైక్ వేసుకోండి. లైక్ వేయడం వల్ల నాకు కూడా అయ్యో చాలా మందికి యూజ్ అవుతుంది, ఎంతమంది యూజ్ అవుతుందని నాకు కూడా తెలుస్తుంది కదా. లైక్ చేయండి ఫ్రెండ్స్, అలా చేయడం వల్ల అయ్యో ఇంతమందికి నచ్చిందా అని అనిపిస్తుంది, హ్యాపీనెస్ వేరే ఉంటుంది. చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ 2 ఇంచెస్కి ఒకటి తీసుకోవచ్చు అనమాట గ్యాబ్. ఇప్పుడు నేను ఇది ఇక్కడ ఉంది కదా, 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఎందుకు తీసుకుంటున్నానంటే షేప్ వి షేప్ వచ్చింది కదా అండి మనకి కింద, ఆ విధంగా చూడండి వీడియోలు చూపిస్తున్న ఆ విధంగా షేప్ చూసుకొని మనం దగ్గరకున్నా లేదో చూసేసుకోవాలన్నమాట.
చూడండి ఈ విధంగా నాట్ అయితే వేసుకోవాలి. నాట్ వేసుకున్నాక ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న స్మాల్ సైజ్ గోల్డ్ బీడ్స్ అయితే యూజ్ చేయండి. ఒక 3 ఎక్కించేసుకోండి. ఒక 3 ఎక్కించేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ బిగ్ సైజ్ కొంచెం గోల్డ్ బీడే, అది రోజ్ ఫ్లవర్స్ తోటి వచ్చిందనమాట. నెక్స్ట్ టాజిల్ చూడండి, జర్రీ పక్క నుండి కొంచెం ఇట్లా పైనకి అనేసుకోండి. చూడండి మనం ఫస్ట్ జర్రీ థ్రెడ్ టాజిల్ నుండి ఎక్కించినాం కదా, అదే వరుసలో ఉండాలి. మళ్ళీ రివర్స్ కాకూడదు. టాజిల్ రివర్స్ అవుతే మళ్ళీ ఒకే దాంట్లో నుంచి వెళ్ళిపోతుంది. అలా కాకుండా చూసుకోవాలి మీరు ఖచ్చితంగా. అర్థమవుతుందా అండి? చూడండి ఇప్పుడు రైస్ బీడ్ మళ్ళీ గోల్డ్ బీడ్ ఎక్కించుకున్నాం కదా, ఎక్కించేసుకున్నాక స్మాల్ గోల్డ్ బీడ్ కిందకని రైస్ బీడ్ నుండి మాత్రమే తీయండి. టాజిల్కి ఓనియకండి నీడిల్. ఇప్పుడే టాజిల్స్కి తట్టకుండా జస్ట్ రైస్ బీడ్ నుండి తీయండి. టైట్గా లాగేసుకున్నాక మళ్ళీ ఇప్పుడు ఒక రైస్ బీడ్ తీసుకొని గోల్డ్ బీడ్ సేమ్ యాజ్ టీజ్ ఇలా 3 బీడ్స్ అయితే యూజ్ చేయాలన్నమాట, పెట్టాలన్నమాట. సేమ్ యాజ్ టీజ్ అన్నట్టు ఎక్కించేసుకున్నాక నేను చెప్పాను కదా, ఫస్ట్ మనం టాజిల్ థ్రెడ్ ఏ విధంగా నీడిల్ తీసామో అది ఖచ్చితంగా అక్కడే ఉండాలి. నెక్స్ట్ టైము ఇక్కడ సైడ్ నుండి తీసుకోవాలి. ఫస్ట్ నేను లెఫ్ట్ నుంచి తీసాను కదా, ఇప్పుడు మళ్ళీ రైట్ నుంచి తీసేసుకోవాలి మనం నీడిల్ అనేది. ఇది బాగా అబ్జర్వ్ చేసుకోండి. ఈ విధంగా తీసుకున్నాక ఇప్పుడు రైట్ నుండి బిగ్ సైజ్ బీడ్లో నుంచి నీడిల్ పైనకి రావాలి. చూడండి నేను ఎలా తీస్తున్నాను ఖచ్చితంగా ఉంది కదా. ఇప్పుడు బిగ్ సైడ్ బీడ్ ఉంది కదా, ఆ బీడ్ నుంచి మాత్రమే నీడిల్ పైన కనాలన్నమాట. చూడండి అన్నాక ఇప్పుడు సేమ్ అదే సైజ్ స్మాల్ సైజు గోల్డ్ బీడ్స్ 3 అయితే ఎక్కించేసుకోవాలి. చూడండి 3 ఎక్కించేసుకున్నాక మనం వీ షేప్ చూసుకోవాలి, కరెక్ట్ ఉందా లేదా షేప్ చూసుకొని వీ షేప్ లాగా చూడండి చూసుకొని నాట్ అయితే ఇక్కడ 3 నాట్స్ వేసుకోవాలన్నమాట. మనము ఎవరు చూపిస్తున్న విధంగా 3 నాట్స్ అయితే వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఆ వీడియోని చూసి మాత్రం వెళ్ళకండి. ఖచ్చితంగా డిజైన్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. దాని ద్వారా నాకు కూడా హ్యాపీనెస్ ఉంటుంది కదా ఇంత చేసినందుకు. చూడండి ఈ విధంగా వేసాక నీడిల్ నుంచి తీయండి. చూడండి డిజైన్ కంప్లీటెడ్. న్యూ బటర్ఫ్లై శారీ కుచ్చి రెడీ అయిపోయింది. యాజ్ ఇస్ బటర్ఫ్లై ఉన్నట్టే ఉంది కదండి. థ్యాంక్ యూ. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్.